అవసరం ఉందన్నమాట. ఉదాహరణకి చరిత్రలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకి 4 భార్యలు. మొదటి భార్య అడిగిందంతా ఇచ్చాడు. రెండో భార్యని ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. నాలుగో భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఒకరోజు ఆయనకు మృత్యు సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు అడిగిందంతా ఇచ్చాను కదా, నువ్వు నాతో వస్తావా అన్నాడు. మొదటి భార్య అనింది, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనింది. మరి రెండవ భార్య దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పెట్టుకుని వెళ్ళాను, మరి నువ్వు వస్తావా అన్నాడు. అప్పుడు రెండవ భార్య ఏమనింది అంటే, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతాను అనింది. మూడో భార్యతో సుఖదుఖాలు చెప్పుకునేవాడు. ఆడు మూడో భార్య దగ్గరికి వచ్చి, మరి సుఖదుఖాలు నీకు చెప్పుకున్నాను కదా, నువ్వన్నా వస్తావా అన్నాడు. అప్పుడు మూడో భార్య ఏమనింది అంటే, గోవిందా గోవిందా అంటూ వల్లకాడ దాకా వస్తాను, ఆ పైన రాను అని చెప్పింది. నాలుగో భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు. నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. వెనక్కి తిరిగి చూశారు, నేను వస్తాను మీతోటి అని. ఆ నాలుగో భార్య ఏం చెప్తున్నారు అంటే, ఎవరు అని, పరమాత్మ స్వరూపుడు. ఆయన ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించలేదు, కానీ ఆయన మాత్రం మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన వెనకాల వస్తూ ఉన్నాడు. మూడో భార్య కష్ట సుఖాలు చెప్పుకునేవాడు, కానీ మీరు వెళ్ళిన తర్వాత గోవిందా గోవిందా అంటూ వల్లకాడ దాకా వస్తాను, ఆ పైన రాను అనింది. ఆ మూడో భార్య ఎవరు అంటే, స్నేహితులు, బంధువులు. మనకు దుఃఖమైన సుఖమైన వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు, వల్లకాడ దాకా వస్తారు, ఆ పైన రారు. స్నేహితులు, బంధువులు, మూడో భార్య. రెండవ భార్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పెట్టుకుని వెళ్ళాడు, కానీ ఆ రెండవ భార్య మీరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వెనకాల వెళ్ళిపోతాను అనింది. మరి అదెవరు అంటే, మన పేరు ప్రతిష్ట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి పలానా మంత్రి గారు వచ్చారు, పలానా పారిశ్రామికవేత్త వచ్చారు, పలానా ఆయన గాయకుడు వచ్చాడు, మన యొక్క టైటిల్స్ వెనకాల పెట్టుకుని వెళ్తూ ఉంటాం. కానీ మనం పోయిన తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు పోయారు, ఆ టైటిల్ వాళ్ళ వెనకాల ఏం పోలేదు, ఇంకొకరి వెనకాల వెళ్ళిపోయింది. అది రెండవ భార్య. రెండవ భార్య ఏం చెప్పింది, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతాను అనింది రెండవ భార్య. అంటే మన పేరు ప్రతిష్ట ఇవి మనం పోయిన తర్వాత అవి ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతాయి, మన వెనకాల రావు. మరి మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు, కానీ మీతో నేను రాను, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అని. అంటే ఆ మొదటి భార్య ఎవరు, మన శరీరం. శరీరం ఏం కోరుకుంటే అది ఇస్తాం, కానీ ఆ శరీరం కూడా మనతో రాదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఇటువంటి తత్వం ప్రతినిత్యం కూడా చర్చించడం ద్వారా వాళ్ళు ఈ యొక్క అజ్ఞానం అన్నటువంటి మరపు, మాయ అన్నటువంటిది మన జ్ఞానాన్ని అపహరించిన ప్రతినిత్యం చర్చించడం ద్వారా వాళ్ళు మరలా తిరిగి ట్రాక్లోకి వచ్చేవాళ్ళు. తిరిగి ఈ యొక్క జ్ఞానం, అరే అవును, ఎందువల్లంటే మాయ మన జ్ఞానాన్ని అపహరిస్తూ ఉంటుంటే మళ్ళా మోహానికి గురి అవుతూ ఉంటాం, రాగద్వేషాలకు లోబడుతూ ఉంటాం. ఈ జ్ఞానం రిపీటెడ్గా తిరిగి తిరిగి మనం వినడం ద్వారా ట్రాక్ తప్పేవాళ్ళు మళ్ళీ తిరిగి ట్రాక్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకనే ఏమంటున్నారంటే, నిత్యం భాగవత సేవయాం, ప్రతినిత్యం కూడా భాగవతాన్ని మనం సేవించినప్పుడు అప్పుడు మన జ్ఞానం స్థిరంగా ఉండేదానికి, మన చైతన్యం స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట.